హలో అందరికీ వెల్కమ్ టు మమ్మల్ని రాజా యూట్యూబ్ ఛానల్. మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీకు thumbnail చూసి అర్థమైపోవచ్చు. ఇది శ్రీశైలం వ్లాగ్ అనమాట. సో అక్కడ మేము ఏ ప్లేసెస్ విజిట్ అయ్యాము, ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు మా జర్నీ ఎలా సాగింది మొత్తం ఈ వ్లాగ్లో చూపిస్తానమాట. చూసి మీరు ఎంజాయ్ చేయండి. సో మనం ఎక్కడైనా టెంపుల్కి ఆర్ ఏదైనా ఈవెంట్కి వెళ్తున్నామంటే అసలు నైట్ అస్సలకి నిద్ర పట్టదనమాట. అక్కడ వెళ్ళి ఏం చేయాలి, ఎప్పుడు వెళ్తాము, ఏమేమి పర్చేస్ చేసుకోవాలి అని అదే ఉంటుంది మైండ్లో మొత్తం. సో ఇక మార్నింగ్ లేసి అయితే నేనైతే హెడ్ బాత్ చేసేసి మంచిగా డ్రై అయిపోయాక జడ వేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ అనమాట శ్రీశైలంకి. సో మనం తీర్థయాత్రలు వెళ్తున్నామంటే చక్కగా రెడీ అయ్యి ఓన్లీ వేసుకున్న డ్రెస్ అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది కాబట్టి ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను అనమాట. ఇలా రెడీ అయిపోయాను. ఇంకా మనం ఎక్కడైనా బయటికి వెళ్తున్నామంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, పూజ చేసుకొని వెళ్ళాలి ఇంట్లో నుండి. సో అప్పుడు కొంచెం పీస్గా ఉంటుంది అనమాట. సో మా ఇంట్లో అయితే మార్నింగ్ పూజ అయిపోయింది. ఇది వచ్చేసి మా పూజ గది అనమాట. సో ఇంకా మీకు ఏమైనా ప్రేయర్స్ ఏమైనా జరగాలనుకుంటే మా పూజ గదిలో మొక్కుకోండి, దేవుడు అన్నీ తీరుస్తాడనమాట. ఇంకా అందరికీ ఒక్కొక్క ఫేవరెట్ గాడ్ ఉంటాడు కదా. అయితే మీ ఫేవరెట్ దేవుడు ఏ గాడో నాకు కమెంట్ చేయండి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. క్యాబ్ కూడా వచ్చేసి ఇంటి ముందు. సో క్యాబ్ ఎక్కేసి మార్నింగ్ సన్ రైజ్ చూసి అసలు ఫీలే వేరనమాట. సో నేనైతే ఎప్పుడు లేటే లేస్తాను, కానీ ఇది శ్రీశైలం ట్రిప్ కదా, ఇలా తీర్థయాత్రకు వెళ్తే చాలా బాగుంటుందన్నమాట. అందుకే ఈరోజు మార్నింగ్ అయితే తొందరగా రెడీ అయిపోయాను కదా. సో మార్నింగ్ సన్ వచ్చేసి చాలా బాగుండే, రౌండ్ ఉండే. నేను ఎప్పుడు ఇంత మార్నింగ్ది ఇలా రౌండ్ చూడలేదన్నమాట. ఎప్పుడు లేటే లేస్తా కదా, సో మిస్ అవుతాను అనమాట. ఈరోజు అయితే చాలా రెడ్గా ఉంది, సేమ్ ఫ్రూట్ లాగానే ఉంది. నాకు ఇప్పుడు అర్థమైంది, చిన్నప్పుడు నేను మూవీస్ చూసేటప్పుడు దాంట్లో హనుమంతుడు సూర్యుడిని పండనుకొని తినేసేవాడు కదా, అది ఎందుకో ఇప్పుడు అర్థమైంది. అంత రెడ్ ఉంది, నిజంగా ఫ్రూటే అనుకొని తిన్నాడేమో అని. ఇక్కడ చూసారా మీరు, మిస్ అయితే బ్యాక్ వెళ్ళి చూడండి, నేను మీకు స్లో మోషన్లో వీడియో పెట్టానమాట. అక్కడ గౌతమ్ బుద్ధది మొత్తం డెకరేషన్ చేసి పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది మొత్తం అయితే. సో నేనైతే పడుకున్నానమాట క్యాబ్లో. ఇక ఆకలి వేస్తుంది, మార్నింగ్ కదా, బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా జస్ట్ పూజ చేసి వచ్చేసామన్నమాట. అయితే మేమైతే ఇక్కడ ఒక ధాబాకి వచ్చేసాం. ఇక్కడ ఏమైనా తిందామని ఆర్డర్ పెట్టుకున్నామన్నమాట. కానీ అక్కడ ఆర్డర్ పెడదామంటే జస్ట్ 2 డిషెసే ఉన్నాయి. ఒకటేమో ఇడ్లీ ఉంది, ఇంకోటేమో పూరి ఉందన్నమాట. సో జస్ట్ ఈ 2 డిషెసే ఉన్నాయి. సో ఇది పెట్టుకుందామని అనుకుంటే ఇక సరేలే పూరియే పెట్టుకుందామని అనుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ ఆకలేస్తుంది కదా, ఇంకా పూరి కోసం వెయిట్ చేసే లోపు మన పూరి వచ్చేసిందనమాట. మీకు ఇంకా ఈ వ్లాగ్ చూడకపోతే నేను మా సిస్టర్తో పూరి ఈటింగ్ ఛాలెంజ్ చేశాను అనమాట. ఆ వ్లాగ్ కూడా చూడండి, చాలా బాగుందన్నమాట. ఇంకా నాకు ప్రతి వీడియోస్కి కమెంట్స్ పెడుతూనే ఉంటారు. నేను అన్ని కమెంట్స్ చదివి ఎంజాయ్ చేశానన్నమాట. నాకు చాలా బాగా అనిపిస్తుంది మీరు ఇలా పాజిటివ్ కమెంట్స్ పెట్టి నన్ను వీడియోస్ చేయమని ఇంకా ఎంకరేజ్ చేస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమెంటింగ్ ఆన్ మై వీడియోస్. ఇంకా పూరి అయితే తింటున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉండే పూరి, వేడిగా ఉండే అనమాట. ఇలా పూరి ఉబ్బితే చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మార్నింగ్ ఎవరు అంత రష్ లేకుండే హోటల్లో. సో నెమ్మదిగా ఆరామ్సే తిన్నామన్నమాట. ఆలూ కర్రీ విత్ పూరి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా తిన్నాక ఏం చేస్తాం, ఇంకా నిద్రపోతాం కదా. సో నిద్రపోతున్నాను. సో మధ్యలోనే మనకి ఇక్కడ దిండి కనిపించింది అనమాట. సో వాటర్ అయితే చాలా ఫ్లో అవుతున్నాయి. మేము ఇక్కడ కొంచెం సేపు ఆగి ఫొటోస్ దిగి వ్యూ ఎలా ఉందో చూసి వెళ్దాం అనుకున్నాం. సో వాటర్ సౌండ్ చూడండి, చాలా బాగా వస్తుంది కదా. నాకైతే కొద్దిసేపు ఇక్కడే ఉండాలనిపించింది. ఈ క్లైమేట్ వెదర్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది.
సో చూసారు కదా వాటర్ ఎలా ఫ్లో అవుతుందో, అది సౌండ్ వింటేనే చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. ఇంకొద్దిసేపు అక్కడే ఉండాలనిపించింది, కానీ మనకి మళ్ళీ శ్రీశైలం వెళ్ళడానికి లేట్ అవుతుంది కదా అని ఇక క్యాబ్ ఎక్కేసి వస్తున్నామన్నమాట. ఈ జర్నీలో అయితే చూడండి, మేము చూసారా మంకీస్ ఎన్ని మంకీస్ ఉన్నాయో. ఇది మొత్తం అడవన్నమాట. సో మనకి ఎక్కడ కూడా ఇల్లులు ఏం కనిపించవు. ఇక్కడ చూడండి పుట్ట ఉందన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మొత్తం అడవి కదా, ఎటు చూసినా పుట్టలు గుట్టలు అన్నీ అవే ఉన్నాయన్నమాట. ఇంకా మనకి కొంచెం ముందు వెళ్తే డ్యామ్ కనిపిస్తుంది అనమాట. సో చూడండి, మీకు కనిపిస్తుందా డ్యామ్? ఇది వచ్చేసి డ్యామ్ అనమాట. ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో అవ్వట్లేరు, అన్ని డ్యామ్స్లో నుంచి జస్ట్ ఒక డ్యామే వదిలారనమాట. సో ఇంకా మీకు కొంచెం జూమ్ కావాలని ఇంకా దగ్గర నుంచి తీసాను అనమాట. సో చూడండి, చూసారు కదా ఇలా ఉంది డ్యామ్. ఇంకా నైట్ ఈ డ్యామ్ చూస్తే మనకి మన ఫ్లాగ్ కలర్స్ కనిపిస్తాయి అన్నమాట, ఇండియన్ ఫ్లాగ్ కలర్స్. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే మనకైతే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ కనిపిస్తుంది. సో ఇదే వచ్చేసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఎట్ లాస్ట్ మనం కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాక కొన్ని షాప్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. చూడండి, ఇక్కడైతే రిస్ట్రిక్టెడ్ ఏరియాస్, ఇక్కడ జంతువులు అన్నీ తిరుగుతాయన్నమాట. ఇప్పుడు మనం అడవిలోకి ఎంటర్ అవుతున్నాము. ఇంకా నేనైతే ఇలా సాంగ్స్ వినుకుంటూ క్యాబ్లో అలా టైం స్పెండ్ చేశాను. సో మనకి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్యలో బార్డర్ ఇదన్నమాట. ఇదే మనది కృష్ణా నది. ఇంకా మనం కొద్దిసేపట్లో బ్రిడ్జ్ ఎక్కబోతున్నాము. సో బ్రిడ్జ్ వచ్చేసి మీకు తెలుసు కదా, అటు ఇటు సైడ్ వాటర్ వచ్చి మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది, దాంట్లో నుంచి మనం వెళ్తామన్నమాట. చూడండి, ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా కనిపిస్తుంది కదా, ఇదే మనం కొద్దిసేపట్లో ఈ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ మూమెంట్, అయితే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో చూడండి, మనమైతే ఎంటర్ అయిపోయాము బ్రిడ్జ్లో. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కొంచెం సేపు దిగి ఎంజాయ్ చేసి వెళ్ళాలనిపించింది, కానీ మళ్ళీ మనకు అంత టైం కూడా లేదు. తొందరగా వెళ్తే బాగుంటుంది కదా, దర్శనం కూడా తొందర అయిపోతుంది కదా అని మేము ఎక్కడ వెయిట్ చేయకుండా వెళ్తున్నాం అన్నమాట. ఈ వీడియో చూసే వాళ్ళలో మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా శ్రీశైలం వెళ్ళారా? అయితే ఒకవేళ వెళ్తే అక్కడ మీరు ఏ ప్లేసెస్ విజిట్ చేశారో కూడా నాకు కమెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు నేను కూడా ఆ ప్లేసెస్ వెళ్తానన్నమాట. సో ఇంకా కొద్ది దూరంలో అయితే మనకి సాక్షి గణపతి టెంపుల్ వస్తుందన్నమాట. సో ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని నెక్స్ట్ మనం శ్రీశైలంలో దేవుని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ మనకు వెళ్తుండగా మధ్యలో కొన్ని షాప్స్ కనిపించాయి అనమాట. ఇక్కడ మొత్తం సీ ఫుడ్డే అమ్ముతారు, లైక్ ప్రాన్స్, ఫిషెస్ అవన్నీ అమ్ముతారనమాట. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మనం ఇలా వెళ్తుండగా దారిలో మనకి ఇలా స్టోన్స్, రాయిలు ఒకటి మీద ఒకటి పెట్టి ఇలా ఇల్లు కట్టినట్టు పేర్చుతారనమాట. చూడండి, మీకు ఇక్కడ చూస్తే కనిపించవచ్చు. ఇలా స్టెప్ బై స్టెప్ లైన్గా ఒక 5, 6, 7, 8 అలా పెద్ద రాళ్ళు పెట్టి ఇల్లు కడుతున్నారనమాట. ఇలా ఇల్లులు ఎందుకు కడతారో ఒకవేళ మీకు తెలిసే నాకు కమెంట్ చేయండి. ఇలా రాళ్ళతోనే ఎందుకు ఇలా పేరుస్తారో నాకు అంత తెలీదు. నాకు తెలిసినంత ఏంటంటే, ఇలా ఇల్లు కడితే మనం ఫ్యూచర్లో మనం కూడా ఇంత పెద్ద అంతస్తుల ఇల్లు కడుతున్నామని అందరి నమ్మకం అనమాట. సో నాకు కూడా ఒక చిన్న నమ్మకం ఉంది, మనం కూడా కడతామేమో ఇలా ఇల్లు అని. సో నేను కూడా ఏమనుకున్నానంటే, మనం టెంపుల్ దగ్గర విజిట్ అయ్యేటప్పుడు ఇలా లైన్ బై లైన్ మనం కూడా ఒక ఇల్లు కట్టుకుంటే అయిపోతుంది కదా. ఇక్కడ అన్నీ చూశాక నా మనసు కూడా ఆగలేదన్నమాట, అందుకే కడదామని ఫిక్స్ అయినా. సో చూడండి, మాటలోనే మనకి సాక్షి గణపతి టెంపుల్ వచ్చేసిందనమాట. సో చూడండి, నేను కూడా ఫస్ట్ క్యాబ్ దిగంగానే నేనైతే కూడా ఇల్లు కట్టేశాను. అన్నీ చూశాక నేను ఆగలేకపోయాను. సో దాని తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని గుడిలో ప్రవేశం పెట్టానన్నమాట. సో ఇది వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్ అనమాట. సో మనం దర్శనం చేసేటప్పుడు ఫస్ట్ గణేశుడిది అయితే దర్శనం చేసుకొని తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామిది దర్శనం చేసుకుంటామన్నమాట. సో నేనైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాను. సో దూరం నుంచే వ్లాగ్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ ఫోటోగ్రఫీ రిస్ట్రిక్టెడ్ ఉంది. సో అందుకే అంత దగ్గర తీసుకెళ్ళి వ్లాగ్ తీయకూడదని అందుకే మీకు దూరం నుంచే చూపిస్తున్నాను అనమాట. మీకు క్లియర్గానే కనిపిస్తుంది. తర్వాత వీడియో మొత్తం చూడండి, మీకు నేను ఎలాగో అలా కష్టపడి జూమ్ చేసి ఇంకా మీరు
మొత్తం వ్లాగ్ చూస్తే మీకు గణపతి చాలా క్లియర్గా కనిపిస్తారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వ్లాగ్ తీసేటప్పుడు. ఎందుకంటే నేనే కాకుండా మన సబ్స్క్రైబర్స్ కూడా ఇలా వీడియో చూసి దర్శనం చేసుకుంటారు కదా అని అదొక హ్యాపీనెస్ ఉండే అనమాట. మనకైతే ఫోటో క్లియర్గా వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా తప్పులు చేసే దేవుడు సర్దాలని ఇలా గుంజీలు అయితే తీసానమాట. అలా 5 గుంజీలు తీసాను. సో మీరు కూడా దేవుడిని నమ్ముతారా అయితే నాకు కమెంట్ చేయండి. నేనైతే నమ్ముతానమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ అయిపోయానమాట. దర్శనం అయిపోయింది అక్కడ సాక్షి గణపతి టెంపుల్లో. ఇప్పుడు మనం డైరెక్ట్ వచ్చేసి శ్రీశైలం వెళ్ళాలి. సో చూడండి మనమైతే శ్రీశైలంలో ఎంటర్ అయిపోయామన్నమాట. సో అక్కడ క్యాబ్ దిగంగానే అక్కడ సో నేనైతే ప్రతి చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసి మీకు మొత్తం డీటెయిల్గా చూపించాలనుకున్నాను. కానీ గుడి లోపల మొబైల్స్ వీడియోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ అలో లేదు కదా. సో అందుకే మీకు మొత్తం బ్లాగ్ చూపించలేకపోయానమాట. సో దర్శనం అయితే అయిపోయింది. గుడి నుంచి బయటికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. ఇంకా శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఉంటారు కదా. సో ఈ మల్లికార్జున స్వామి ఒక జ్యోతిర్లింగం అనమాట. శ్రీశైలంలో ఒక జ్యోతిర్లింగం ఉంది, మనకు త్రయంబకేశ్వర్లో కూడా ఒక జ్యోతిర్లింగం ఉంది. ఇంకా చాలా ప్లేసెస్లో ఉన్నాయి, కొన్ని మల్టీ ప్లేసెస్లో. నేనైతే జస్ట్ 2 ప్లేసెస్ విజిట్ చేశానమాట. ఇంకా చాలా ప్లేసెస్ విజిట్ చేసేది ఉంది. మీరు బిఫోర్ నా వ్లాగ్స్ చూసుంటే త్రయంబకేశ్వర్ వ్లాగ్ కూడా తీసానమాట. సో ఒకవేళ మీరు చూడకపోతే ఆ వ్లాగ్కి వెళ్ళి చూడండి. త్రయంబకేశ్వర్ కూడా ఒక జ్యోతిర్లింగం అనమాట. ఇది 2nd జ్యోతిర్లింగం శ్రీశైలం. సో 2 అయితే విజిట్ చేశాను. ఇంకా ఫ్యూచర్లో ఏవైనా విజిట్ చేస్తే ఆ వ్లాగ్ కంపల్సరీ తీసి నేను అప్లోడ్ చేశాను అనమాట. అప్పుడు మీకు కూడా ఐడియా ఉంటుంది కదా ఏ ప్లేసెస్ విజిట్ చేయాలని. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మేము నదికి వెళ్తున్నాం అన్నమాట. శ్రీశైలంలో దర్శనం అయిపోయాక ఇక్కడ శ్రీశైలంలో నది ఉంది. ఆ నదినే మనం పాతల గంగ అంటామన్నమాట. సో ఇక్కడైతే మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లాగా ఇక్కడ టికెట్స్ తీసుకొని కౌంటర్లో ఇక్కడ మనం ఇవి ఎక్కితే ఈ బాక్సెస్ మనకి అక్కడ తీసుకెళ్తాయి అన్నమాట. ఇవి చాలా గట్టిగా ఉంటాయి. సో చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎల్లో, గ్రీన్, రెడ్ ఈ బాక్సెస్లో మనం కూర్చుంటే వాళ్ళు మెల్లగా ఈ రోప్ ఉంది కదా, ఆ రోప్లో తాడుని ఇలా గుంజి మెల్లగా మనకు అక్కడ దింపుతారనమాట. సో ఇది కొంచెం హైట్లో ఉంటుంది. మీకు కింద చూస్తే నది ఇంకా మొత్తం అడవి కనిపిస్తుంది అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా వెళ్తుంటే. సో చూడండి అది ఎండ్ పాయింట్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా లైక్ టవర్ లాగా. సో చూడండి ఈ 4 బాక్సెస్ అటు వెళ్తాయి అన్నమాట. అది వెళ్ళంగానే అక్కడ రైట్ సైడ్ ఇంకా 4 బాక్సెస్ ఉంటాయి, అవి రిటర్న్లో వస్తాయి అన్నమాట. సో చూడండి మనకి 4 బాక్సెస్ రెడ్, బ్లూ, గ్రీన్ అండ్ ఎల్లో వెళ్తున్నాయి అనమాట. చూడండి ఎంత నెమ్మదిగా తీసుకెళ్తున్నారో. పైనుంచి కింది వరకు, అప్వర్డ్స్ నుంచి డౌన్వర్డ్స్కి, మళ్ళీ డౌన్ నుంచి అప్కి ఇంకోటి వస్తుంది అనమాట. ఇంకా 4 బాక్సెస్ వస్తాయి. వైట్ కలర్ ఉంది కదా, అక్కడ వెళ్తే మనకు అక్కడ డ్రాప్ చేశారనమాట. అది మొత్తం పాతాళ గంగ అనమాట. చూస్తున్నారు కదా నది ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉందన్నమాట. అక్కడ మనం నది స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. సో చూడండి అది వెళ్తుంది కదా, ఇంకోటి రిటర్న్ అవుతుందన్నమాట. మీకు కనిపించాలని కొంచెం జూమ్ చేసి చూపించాను. నెక్స్ట్ మన ట్రిప్పే. నేను కొంచెం నర్వస్గా ఉన్నాను. అమ్మో భయమైంది కదా, భయం అవుతుంది కొంచెం. అంత లాంగ్ పైనుంచి కిందికి తాడు ఎలా తీసుకెళ్తుందో మనకు ముందే నెగిటివ్ థాట్స్ వస్తాయి కదా మైండ్లో. అమ్మో వెళ్తామా, మధ్యలో ఏమైనా ఇన్సిడెంట్ అయితే అని. సో అదేం లేదు, వాళ్ళు చాలా మెల్లగా జాగ్రత్తగా తీసుకెళ్లారనమాట. నాకు చాలా బాగా అనిపించింది. భయం అవుతుందేమో అనుకున్నాను, కానీ నాకు అయితే అస్సలు భయం అవ్వలేదన్నమాట. సో ఆ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఏదో భయం అవ్వకూడదని అది గట్టిగా పట్టుకున్నాను అనమాట. ఇంకా చూసారు కదా దేవుని బొట్లు అన్ను పెట్టుకుంటే ఇక ఎవరికి భయం అవుతుంది చెప్పండి కదా. సో మేమైతే వచ్చేస్తున్నామన్నమాట. ఇటు సైడ్ వాళ్ళు దింపుతున్నారు. చూడండి నది ఎంత బాగా కనిపిస్తుంది వ్యూ మనకి. వావ్ చాలా బాగుంది కదా. సో మేమైతే ఇక్కడ పాతాళ గంగ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో చూడండి అది బాక్సెస్లో నుంచి దిగి వచ్చేసి ఇక్కడ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ కొంచెం పూజ చేసి శివలింగం ఉంది. సో అక్కడ కుంకుమార్చన అది చేసేసామన్నమాట. మాకైతే పంతులు ఇక్కడ పూజ అర్చన చేయించాడు. ఇంకా మేము ఇక్కడ దీపాలు కూడా కొన్నామన్నమాట. ఎందుకంటే ఇది కార్తీక మాసం కదా, అక్కడ దీపాలు వదిలితే మనకి మంచిగా జరుగుతుందని దీపం కూడా వదిలేసామన్నమాట నదిలో.
పూజ చేయించి చూడండి అవి మా దీపాలు వెళ్తున్నాయి, చాలా వెలుగుతూ వెళ్తు. ఇంకా ఇప్పుడైతే మనం నది స్నానం చేసేద్దాం. సో మనమైతే నది స్నానం చేసేసామన్నమాట. అలా 5 టైమ్స్ మునికి తేలాలన్నమాట. సో వాటర్ అయితే చాలా చల్లగా ఉండే, కానీ దేవుణ్ణి తలుచుకొని నది స్నానం చేస్తే అది చాలా అంత చల్లగా కూడా అనిపించలేదన్నమాట, చాలా బాగా అనిపించింది. సో ఇది వచ్చేసి పాతల గంగా అనమాట. ఇంకా మేము బోట్ రైడింగ్ కూడా చేద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు. ఇక్కడ చూసారు కదా లైన్ ఎంత క్యూ ఉందో. ఇది మొత్తం దాటి మళ్ళీ మన ఇందాక నేను బాక్సెస్ చూపించాను కదా, అది అప్వర్డ్స్ నుంచి డౌన్వర్డ్స్. ఇప్పుడు మనం డౌన్ నుంచి అప్కి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళేసి మనమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోవాలి. ఇక్కడ బోట్ రైడింగ్ చేద్దామంటే వీళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు చూడండి, తాడుతోని మొత్తం ఒక దగ్గర తెచ్చి కట్టేస్తున్నారనమాట. సో ఇందాక మీకు స్టార్టింగ్లో నేను డ్యామ్ చూపించాను కదా, అక్కడ వాటర్ ఫ్లో. సో చెప్పాను కదా మనం ఇండియా ఫ్లాగ్ కలర్స్ కనిపిస్తాయని. సో చూడండి ఇక్కడ మనకి ఆరెంజ్, వైట్, గ్రీన్ ఇన్ని కలర్స్ కనిపించాయి అనమాట, డ్యామ్వి కలర్స్. నైట్ వ్యూ చాలా బాగుండే. సో ఇంకా చాలా చలి పడుతుంది, నేనైతే స్వెటర్ తీసి వేసుకున్నాను అనమాట. మార్నింగ్ మనం సన్ని చూసాము, నైట్ ఇప్పుడు మూన్ చూడండి, మూన్ అయిపోయిందనమాట. డే అండ్ నైట్ ఇలా గడిచిపోయింది. సో ఇక్కడైతే మేము ఒక హోటల్కి వచ్చామన్నమాట. ఆకలిస్తుంది, నైట్ డిన్నర్ చేయడానికి తిందామని వచ్చాము. చాలా కూల్గా ఉండే వెదర్ అయితే, నాకైతే ఫుల్ చలి పెట్టింది. సో మేమైతే నూడిల్స్ ఇంకా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకొని తిన్నాను అనమాట. చాలా టేస్టీగా ఉండే. ఇంకా మీరు ఎప్పుడైనా ఈ తీర్థయాత్రలకైనా వెళ్ళారా? ఒకవేళ వెళ్తే నాకు కమెంట్ చేయండి. ఇంకా మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మమలు రాజా యూట్యూబ్ ఛానల్. బాయ్ అందరికీ, టేక్ కేర్.